హలో నమస్తే అండి విజయన్ ఆగ్రో ఇండస్ట్రీస్ మన విజయన్ చాప్ కటర్లో 5 HP మోడల్ 3 బ్లేడ్కో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఈ వీడియోలో. ముందుగా మనము ఈ బ్లోయర్ ఓపెన్ చేస్తే ఇలా 3 బ్లేడ్లు కనిపిస్తాయన్నట్టు. దీనికి రెగ్యులర్గా మనము వారానికి కానీ 10 రోజులకు ఒకసారి కానీ బేరింగ్లకు గ్రేజింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ చాప్ కట్టర్కి ఓవరాల్గా మనకు 9 బేరింగ్స్ ఉంటాయి. ఆ 9 బేరింగ్లు అనేది ఇక్కడ ఫీడ్బ్యాక్స్లో ఇటు సైడ్ 3 బేరింగ్లు, ఇటు సైడ్ 3 బేరింగ్లు ఉంటాయి. తర్వాత మెయిన్ షాఫ్ట్కి వచ్చేసి యూసీపీ బేరింగ్లు అంటారు. ఇక్కడ ఒకటి పుల్లి సైడ్ ఒకటి బేరింగ్లు ఉంటాయి అన్నమాట. ఈ 3 బేరింగ్లకు మనం గ్రీజింగ్ అనేది వారానికి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మేము కొత్త మిషన్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఒకసారి అప్లై చేసిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఫీడ్బాక్స్ ఉన్న బేరింగ్లకు ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి గ్రీజ్ గన్ నెప్పలతోటి గ్రీజింగ్ గన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గ్రీజింగ్ చేసుకుంటూ ఉంటూ మనం గ్రీజింగ్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్తా ఉంటేనే అప్పుడు గ్రీజింగ్ అనేది లోపలికి ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ సైడ్ ఏదేమో అలా చైన్ కవర్ ఉంటుంది కాబట్టి చైన్ కవర్ రిమూవ్ చేసి గ్రీజింగ్ చేసుకుంటే మనకు గ్రీజ్ గన్ తోటి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా గ్రీజ్ గన్ తోటి గ్రీజ్ చేసుకోవాలి. ఫీడ్ బాక్స్ బేరింగ్లకు అయితే మనం ఆ నెప్పల్ తోటి గ్రీజింగ్ చేసుకునే ఈజీగా ఉంటుంది. మన మెయిన్ షాఫ్ట్ బేరింగ్లకు యూసీపీ బేరింగ్లు అంటారు. దీనికి ఏమో నెప్పల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నందుకు మనకు గ్రీజ్ గన్కి ఇలాంటి నెప్పలు వాడాం అనుకోండి మనకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఏ విధంగా అప్లై చేయాలో చూడండి. ఇలా పెట్టేసుకొని డైరెక్ట్ గ్రీజింగ్ చేసుకుంటా ఉంటే మనకి యూసీబీ బేరింగ్లకు అనేది ఈజీగా వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా కంపల్సరీ ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు గ్రీజింగ్ అనేది సైడ్కి వెళ్తుంది చూడండి. ఆ విధంగా వెళ్ళాలి మనం పైనుంచి గ్రీజింగ్ చేస్తూ ఉంటే. సేమ్ ఇలానే ఈ యూసీబీ బేరింగ్లకు గ్రీజింగ్ అనేది కంపల్సరీ మీరు వారానికి కానీ 10 రోజులకు ఒకసారి కానీ కంపల్సరీ చేసుకోవాలండి. బేరింగ్లకు గ్రీజింగ్ చేయకపోతే బేరింగ్స్ అనేవి స్ట్రక్ అవుతాయి. దానివల్ల మెయిన్ షాఫ్ట్ కూడా ప్రాబ్లం వచ్చే ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇలాంటి నెప్పల్స్ అనేది మీకు ఆటోమొబైల్ షాప్లో కానీ మీకు అందుబాటులో ఉన్న టౌన్షిప్లో కానీ దొరుకుతాయి. ఈ విధంగా మెయిన్ షాఫ్ట్కి 3 బేరింగ్లకు ఇలాంటి నెప్పలతోటి చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి నెప్పల్స్ అనేది స్ట్రైట్ నెప్పలు కదా, అదే విధంగా మీకు మార్కెట్లో ఇలాంటి ఫ్లెక్సిబుల్ గ్రీజ్ నెప్పల్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. దీంతో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది బెండ్గా చేయడానికి. బేరింగ్లోకి వచ్చేసి గ్రీజ్ గన్ తోటి అప్లై చేసుకున్న తర్వాత ఈ చైన్ 2 లింకులు ఉంటాయని దీనికి అనేది మనం చేయితోటి అప్లై చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఈ చైన్ అనేది మనకు రోల్ అవ్వడానికి జస్ట్ ఈ ప్లేట్ను తిప్పుకుంటూ మనం చైన్కి అనేది అప్లై చేసుకుంటామంటే కంప్లీట్గా చైన్కి అప్లై అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక పెద్ద చైన్ ఉంటుంది, ఇక్కడనేమో చిన్న చైన్ ఉంటుంది రోలర్ తిరగడానికి. దీన్ని కూడా సేమ్ ఇలా చేయితోటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 జాయింట్ లింకులు ఉంటాయి. ఈ జాయింట్ లింకులో కూడా ఈ గ్యాప్ మధ్యలో ఇలా చేతి వేలతో సహాయంతో గ్రీజింగ్ చేసుకుంటే రోలర్స్ అనేది స్మూత్గా తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రీజింగ్ అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ కుప్పి ఉంటుంది. ఇలాంటి ఆయిల్ కుప్పి తోటి ఇక్కడ రోలర్ అనేది మనకు పైనకి కిందికి ఫ్లక్చువేటెడ్ అవుతుంది. మనకు గడ్డి ఎప్పుడైతే పెట్టినప్పుడు అక్కడ కొంచెం ఆయిల్ కుప్పి తోటి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ సైడు అలానే మన లింకులకు కూడా ఇక్కడ పిన్స్ ఉంటాయి.
ఆ పిన్స్ దగ్గర కూడా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది. మనం గ్రీజ్ కూడా చెప్పాం కదా, గ్రీజ్ తో పాటు ఇక లింకులకు పిన్నులకి గ్రీజింగ్ చేసుకుంటుంటే మనకు అవి రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా తిరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగనే ఫీడ్ బాక్స్ ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా, అదే విధంగా ఫీడ్ బ్యాక్స్ ఇటు సైడ్ కూడా కొంచెం రిలీజ్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా మీరు వారానికి 10 రోజులకు ఒకసారి జస్ట్ ఒక 5 to 10 minutes మీరు దీన్ని కేటాయించారనుకోండి, సింపుల్ మెయింటెనెన్స్ తోటి మీరు ఈ గ్రీజింగ్ ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే మీరు కొత్త మిషన్ ఇచ్చినప్పుడు గేర్ బాక్స్లో ఆయిల్ అనేది ఉండదు, అది కంపల్సరీ మీరు అర్థం చేసుకోవాలి. మీ లోకల్ అయినా దొరుకుతుంది, 220 గ్రేడ్ కానీ 330 గ్రేడ్ కానీ రాక్ ఆయిల్ కానీ రైల్వే ఆయిల్ కానీ ఈ గ్రేడ్లు దొరికాయి అనుకోండి, డైరెక్ట్ 2 లీటర్స్ పోసేసుకోండి ఇందులో. అక్కడ గ్రేడ్ దొరకలేదు అనుకోండి, 140 గ్రేడ్ లీటర్నర, హాఫ్ కేజీ వైట్ గ్రీజు రెండు మిక్స్ చేసుకొని కూడా పోసుకోవచ్చు. ఒకసారి మనం గేర్ ఆయిల్ పోసుకున్న తర్వాత 1 month ఒకసారి చెక్ చేసుకోవాలి. సింపుల్ ఏంటంటే మనం 2 లీటర్స్ పోసిన తర్వాత ఎంత గేజ్ వరకు వస్తుందో చూసుకొని ఎవ్రీ మంత్ ఆ గేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకు ఈ లెవెల్కి వస్తుంది అనమాట. 2 లీటర్స్ వస్తే ఆ లెవెల్కి ఉందా లేదా చెక్ చేసుకొని జస్ట్ టాప్ అప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనకు 2 లీటర్లో ఒక పావు లీటర్ తగ్గింది అనుకో, పావు లీటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ తగ్గింది అనుకో, హాఫ్ లీటర్ యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ గ్రీజింగ్ గేర్ ఆయిల్ అనేది గేర్ బాక్స్లో ఉండాలండి. గేర్ ఆయిల్ లేకుండా పోసారనుకోండి, మీకు గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చేది ఉంటుంది. అదే విధంగా బ్లేడ్ సెట్టింగ్ చూసుకున్నట్లయితే, మనము బ్లేడ్ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఈ యాంగ్లర్కి 2 బోల్ట్స్ ఉంటాయి పెద్దది. ఆ 2 బోల్ట్స్ కొంచెం లూజ్ చేసుకొని ఈ పాన సహాయంతో ఆల్రెడీ మేము కొత్త మిషన్ తో పాటు ఒక పానల్ సెట్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తాం అనమాట. ఆ పానల్ దీనికి వాడుకోవచ్చు. ఈ బ్లేడ్ అనేది ఈ మౌత్ పీస్ కి ఎగ్జాక్ట్లీ ఒక 1 mm కానీ 1 రూపీ కాయిన్ మందం కానీ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు ఆటోమేటిక్గా. బోల్ట్ అనేది గాల టైప్ ఉంటుంది, వెనక ముందుకు జరుపుకోవచ్చున్నట్టు. దూరం అయిందనుకోండి కొంచెం జరుపుకొని ముందు పెట్టుకోవచ్చు. సో కంపల్సరీగా ఈ విధంగా బ్లేడ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. బ్లేడ్ కూడా గ్రైండింగ్ చాలా మంది ఏం చేస్తారంటే ఇదే మిషన్ కి పెట్టేసుకొని డైరెక్ట్ గ్రైండింగ్ చేసుకుంటారు. ఆ విధంగా పెట్టుకుంటే బ్లేడ్ అనేది మీకు లైఫ్ అనేది రాదు, బ్లేడ్ కూడా షార్ప్నెస్ అనేది ఉండదు. కంపల్సరీగా ఈ పెద్ద బోల్స్ అనేది మీరు చూపించిన విధంగా ఇప్ప తీసుకుంటే ఈ యాంగులర్ తో పాటు మొత్తం కంప్లీట్ గా బయటకు వచ్చేస్తుంది. ఇప్ప తీసుకొని గ్రైండింగ్ చేసుకుని యాజ్ యూజువల్ మళ్ళీ ఈ వీడియోలో చెప్పినట్టు ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా బ్లేడ్ సెట్టింగ్స్ అనేది మీరు నెలకు ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి. నట్ బోల్ట్ అన్ని టైట్ గా వైబ్రేషన్ లో మనకు లూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ నట్ బోల్ట్స్ కూడా టైట్ చేసుకుంటూ ఉండాలి. ఈ బ్లేడ్ షార్ప్నెస్ అనేది కంపల్సరీగా అందరు ఏం చేస్తారంటే ఈ బ్లేడ్ కున్న 5 నట్ బోల్ట్లు రిమూవ్ చేస్తారు. అట్లా చేయొద్దు. ఇప్పుడు కూడా యాంగ్లర్ కున్న 2 బోల్ట్స్ రిమూవ్ చేసుకోవాలి. ఈ బ్లేడ్ బోల్ట్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలంటే కొత్త బ్లేడ్ మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ బ్లేడ్ బోల్ట్ అనేది రిమూవ్ చేసుకుని కొత్త బ్లేడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ కూడా ఆల్రెడీ ఈ విధంగా ఎలా ఉందో టేపరు ఆ విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి ఎవ్రీ టైం. చాలా మంది పైన షార్ప్నెస్ చేస్తే తొందరగా బ్లేడ్ అనేది మొండిగా అయిపోతుంది. సో ఈ విధంగా బ్లేడ్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి, గ్రైండింగ్ చేసుకోవాలి. సో అలానే కొత్త మిషన్ కొన్నప్పుడు మీరు తీసుకెళ్ళిన తర్వాత మోటార్కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది 3 phase మోటార్కి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అది సింపుల్ అండి. ఈ వీడియోలు చూపినట్లయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా క్యాప్ రిమూవ్ చేసుకొని ఇక్కడ మొత్తం మీకు 6 ఉంటాయి. పైన 3 ఉంటాయి కనెక్షన్స్, కింద 3 కనెక్షన్స్ ఉంటాయి. సో మీరు పైన 3కైనా ఇవ్వచ్చు, కింద 3కైనా ఇవ్వచ్చు. చాలా మంది ఏంటంటే పైనకి ఇవ్వాలా కిందకి ఇవ్వాలనే కన్ఫ్యూజన్ లో ఉండిపోతారు. ఆ విధంగా ఏం లేదు. పైన 3కైనా ఇవ్వచ్చు కనెక్షన్స్, కింద ఉన్న 3కైనా కనెక్షన్స్ ఇవ్వచ్చు. మీరు జస్ట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని స్టార్టర్ ఆన్ చేసి ఆఫ్ చేయండి ఇమీడియట్ గా. ఎందుకంటే మనకు ఫీడ్ బాక్స్ సైడే బ్లేడ్లు తిరుగుతున్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని రన్ చేసుకోండి. ఒకవేళ రివర్స్ తిరిగాయి అనుకోండి, జస్ట్ ఇక్కడ కనెక్షన్స్ అనేది మోటార్ దగ్గర కానీ లేదా స్టార్టర్ దగ్గర కానీ జస్ట్ 2 వైర్లు చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంటే బ్లాక్, బ్లాక్ ఉంటే రెడ్ ఉంది అనుకోండి, రెడ్ ప్లేస్ బ్లాక్, బ్లాక్ ప్లేస్ రెడ్.
ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ కనెక్షన్ అనేది సెట్ అవుతుంది. సో ఈ విధంగా 5 HP 3 బ్లేడ్ 8" మోడల్ చాపర్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఈ వీడియోలో చూసినట్టు చేసుకున్నారు అనుకోండి, మీకు మిషన్ అనేది చాలా లైఫ్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.